ఏపీలో కరోనా కలవరపెడుతోంది. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 10 కేసులు నమోదయ్యాయి. దీంతో జనాలు ఆందోళన చెందుతున్నారు. కోవిడ్తో రాష్ట్రంలో ఇప్పటివరకు 4 మృతి చెందినట్లు సమాచారం. విశాఖ, విజయనగరం, అనకాపల్లి, నెల్లూరు జిల్లాలో తాజాగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీలో కరోనా కలవరపెడుతోంది. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 10 కేసులు నమోదయ్యాయి. దీంట్లో జనాలు ఆందోళన చెందుతున్నారు. కోవిడ్తో రాష్ట్రంలో ఇప్పటివరకు 4 మృతి చెందినట్లు సమాచారం. విశాఖ, విజయనగరం, అనకాపల్లి, నెల్లూరు జిల్లాలో తాజాగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, చెప్పండి. ఇక ఏపీలో కరోనా అయితే కనుక కోరలు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే తాజాగా ఒక 40 కేసుల వరకు కూడా పాజిటివ్ వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇక ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైనటువంటి పరిస్థితులు. దీనికి సంబంధించి టెస్ట్ ల్యాబ్స్ కావచ్చు, అదేవిధంగా మాస్కులు, దానికి సంబంధించినటువంటి ఏవైతే ఈ యొక్క అంశాలు ఏవైతే ఉంటాయో కరోనాకి సంబంధించినటువంటి అన్ని జాగ్రత్తలు అయితే కనుక ప్రికాషన్స్ పాటించే విధంగా అయితే కనుక ప్రణాళికలు సిద్ధం చేయడం జరుగుతోంది. ఇక ఇప్పటికే కరోనా వల్ల మృతి చెందినటువంటి నేపథ్యంలోనే ఇక ప్రతి హాస్పిటల్లో కూడా అందుబాటులో ఐసోలేషన్ వార్డ్స్ తో పాటు ఇక అత్యవసరమైనటువంటి అత్యవసర కిట్స్ ఉంచడం కూడా అందుబాటులో ఉంచడం కూడా జరుగుతోంది. మొత్తంగా అయితే కనుక కరోనా కేసులు గతంలో ఏదైతే 2019-20లో చూసుకున్నట్లయితే కనుక కరోనా ఇంకా దాన్ని ఛాయలు మర్చిపోలేనటువంటి పరిస్థితుల్లో మరొకసారి అయితే కనుక కరోనా విజృంభణపై కూడా ఇటు ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు ఇక సీఎం చంద్రబాబు నాయుడు సైతం కూడా ఈ యొక్క అంశాలపై కూడా ఎప్పటికప్పుడు వైద్యులకి సూచనలు చేయడంతో పాటు ఆరోగ్య శాఖ మంత్రిని సైతం కూడా అప్రమత్తం చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి రివ్యూలు సైతం కూడా ఆరోగ్య శాఖ మంత్రి అధికారులతో సమావేశం అవుతున్నటువంటి పరిస్థితులు. అయితే వేరియంట్ అనేది కూడా ఎక్కువ ప్రమాదకరమైనటువంటి వేరియంట్ కాదంటూ కూడా ఇటు జారీ చేయడంతో దీనికి సంబంధించినటువంటి జాగ్రత్తలు పాటించాలంటూ కూడా ఇప్పటికే వైద్య అధికారులు అయితే కనుక సూచనలు చేస్తూ ఉన్నారు. గతంలో ఏదైతే ఇక రెడ్ జోన్లు వారిగా పెట్టినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే కనుక అటువంటి సిచ్యువేషన్ అనేది కూడా రాదు. కానీ ప్రజలు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఏదైతే మాస్కులు కావచ్చు, అదేవిధంగా ఎక్కువ రద్దీ ఉండేటువంటి ప్రదేశాల్లో మాత్రం తప్పనిసరిగా అయితే కనుక సూచనలు అనేది కూడా జాగ్రత్తలు అనేది కూడా పాటించాలంటూ కూడా ఇటు వైద్య అధికారుల నుంచి వస్తున్నటువంటి సూచనలుగా అయితే కనుక పరిగణలోకి తీసుకుంటా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇటు ఉత్తరాంధ్రలో కేసులు ఎక్కువగా వస్తున్నటువంటి నేపథ్యంలోనే రద్దీ ప్రాంతాల్లో మాత్రం తప్పనిసరిగా అయితే కనుక దూరం పాటించడం, అదేవిధంగా ఏదైనా సింటమ్స్ వస్తే మాత్రం దగ్గు, జలుబు, జ్వరం ఇటువంటి సింటమ్స్ వస్తే తప్పనిసరిగా అయితే కనుక కోవిడ్ టెస్ట్ చేయించి అదేవిధంగా ఈ యొక్క అంశాలను దూరంగా ఉండాలి, అదేవిధంగా జాగ్రత్తగా ఉండాలి, వారి యొక్క ప్రత్యేకమైనటువంటి గదిలో ఉండాలంటూ కూడా వైద్యులు సూచిస్తున్నటువంటి పరిస్థితులు. ఈ యొక్క పునరావృతం కాకుండా అంటువ్యాధి కాబట్టి ఇక వీటిపై కూడా తగిన జాగ్రత్తలు అనేది కూడా పాటించాలంటూ కూడా ఇటు అధికారులతో పాటు అదేవిధంగా ప్రభుత్వం సైతం కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయని తెలుస్తాం. శోభ. రైట్, థ్యాంక్ యూ సంతోష్.